వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అసమర్థుడు కనుకనే సీఎం జగన్మోహన్ రెడ్డి సీటు కేటాయించలేదని ఘాటుగా వ్యాఖ్యానించిన వైసీపీ సీనియర్ నేత కేశవరెడ్డి. జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇన్ని రోజులు వ్యతిరేకించారు. తాజాగా ఆమె అలక వీడారు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు నగరంలోని శర్మ కళాశాలలో సెయింట్ తెరీసా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎన్నికల్లో భాగంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో ఆదోనిపట్నంలో పోలీస్ కవాతు నిర్వహించారు. పేద వర్గాల అభ్యున్నతి టీడీపీ ద్వారానే సాధ్యమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాస్ అన్నారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి మండలంలో పిఠాపురం నల్లబల్లపేట గ్రామాల్లో టీడీపీ సూపర్ 6 పథకాలపై టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గణపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య అన్నారు. దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో ఎమ్మెల్యే అప్పల నరసయ్య ఎన్నికల ప్రచారం జరిపారు. బీసీలపై దాడులు దౌర్జన్యాల నుండి రక్షణ కోసం టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తానని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వరపుల సత్యప్రభ అన్నారు. సంతబొమ్మాలి మండలం సంతబొమ్మాలి పంచాయతీకి చెందిన కల్లూరి పాపారావు, వాదల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాలి ఉమాశంకర్రావు అనే వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో తిరగాలని టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు సి విజిల్ అప్లికేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దీనికి ధీటుగా ఆ వాలంటీర్లు అందరూ రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి మేము సిద్ధమని తెలిపారు. నందిగామ పట్టణం 4వ వార్డులోని రజక బజారులో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావలి పట్టణానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బాంబ్ స్క్వాడ్ సిబ్బంది చుట్టూ పరిసరాలను తనిఖీ చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీ కార్యక్రమాలను చేపట్టారు. సంగం చెక్పోస్ట్ జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు. చోడవరం మండలం బానేర్ కోనేరులోని వైసీపీకి చెందిన 60 మంది కుటుంబాలు చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. బహుజన సమాజ్ పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం అభ్యర్థి బొట్ట నాగరాజు గోల్గొండ పట్టణంలోని పాత మల్లంపేట పంచాయతీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నర్సీపట్నం నుండి చింతపల్లి వెళ్లే రహదారిపై వేలంపేట ప్రాంతంలో ప్రతినిత్యం ట్రాఫిక్ స్తంభిస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. సింగిల్ రోడ్డు కావడం, అక్కడే 2 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండడంతో వాహన చోదకులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలోని అక్కివలస ఓ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో పారయ్య మరణించారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా తమ ఒకరోజు వేతనం మొత్తం 1,07,000 సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు చేతుల మీదుగా ఆయన భార్యకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నేడు పవిత్ర క్రీస్తు మరణ పండుగ సందర్భంగా విజయవాడ స్థానిక గుండుపల్లి దేవాలయం నందు ఉదయం 6 గంటల నుండి పురవీధులలో బహిరంగ శిలువ మార్గాన్ని నిర్వహించారు.
బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీ గెలుపు కోసం నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాని కావాలని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఐవీఎఫ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థులు రక్తదానానికి ముందుగా రావడం అభినందనీయమన్నారు. జగిత్యాల పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ధర్మసముద్రం మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ను మున్సిపల్ చైర్పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మత్తడికి ఇసుక బస్తాలతో మరమ్మతు చేయించడం జరిగిందన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో పొన్నాలమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి అనంతరం అమ్మవారిని చక్కగా పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చకులు కుంకుమతో పుష్పాలతో పూజలు చేసి అమ్మవారికి కర్పూర హారతి సమర్పించారు. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశానుసారం ఓటు హక్కుపై అవగాహన కోసం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా కొనసాగింది. రానున్న ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టామని నరసన్నపేట ఆర్ఓ రామ్మోహన్ రావు అన్నారు. నరసన్నపేట మండలంలోని నాడగంలో ఓటింగ్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎర్రగట్ల మండలంలోని బట్టాపూర్ అక్రమ కార్వీని హైకోర్టు సీజ్ చేయాలని ఆదేశించిన స్థానిక ఎంఆర్ఓ ఏడీ మైనింగ్ అధికారులు పట్టించుకోలేదని బీజేపీ మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.